వాట్ ఈస్ ఆఫ్ పీపుల్ ఎట్లున్నారు అందరూ? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి 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 మ్యాటర్స్ చెప్పారు, మంచి మంచి సజెషన్స్ ఇచ్చినారు. సో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాటర్ ఏంటంటే లాస్ట్ వీడియో అనుకున్నాం కదా, కొంచెం మన వీడియోస్ ద్వారా గ్నాస్టిసిజం ని ప్రమోట్ చేద్దామని చెప్పి. సో గ్నాస్టిసిజం ముందు ప్రమోట్ చేసే ముందు దాని గురించి మాట్లాడే ముందు ఒక త్రీ త్రీ థింగ్స్ ఉన్నాయి. అది కొంచెం క్లారిఫికేషన్ చేసుకొని నెక్స్ట్ వీడియోస్ నుంచి దాని గురించి మాట్లాడదాం. సో నాకున్న 24 hours లో 8 hours 9 hours ఆఫీస్, 2 hours ట్రావెల్, ఇంకా 8 hours 9 hours స్లీప్. నాకంతా మిగిలేదు జస్ట్ ఈ 2 to 3 hours మాత్రమే. 2 to 3 hours మీద కొంచెం ప్రొడక్టివిటీ చేద్దామని చెప్పేసి ఎట్లా రెగ్యులర్గా జిమ్ చేస్తాం. సో జిమ్ చేసుకుంటూనే ఇట్లా మాట్లాడుకుంటే అట్లా ఫిజికల్ స్ట్రెంత్, ఇట్లా స్పిరిచువాలిటీ కూడా స్ప్రెడ్ చేసినట్టు ఉంటుంది. సో అట్లా రెండింటిని డిస్కస్ చేస్తున్నాం, మంచిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుతున్నాం. స్టేట్ విత్ లాస్ట్ మొత్తం కొంచెం షోల్డర్ ఇంజూరీ ఉండే, అంతనే అట్లా కొంచెం బ్రేక్ తీసుకొని ట్రిప్ పోయి వచ్చినాం. షోల్డర్ ఇప్పుడు 12.5 తీసుకొని వార్మప్ చేస్తే కొంచెం పర్లేదు, నీట్గా ఉంది. ఎఫ్సి యాక్చువల్లీ ఇంజూరీ ముందు హైయెస్ట్ వెయిట్ లిఫ్ట్ చేసేది 27.5 kgs తోని షోల్డర్ ప్రెస్ కొట్టుండే. బట్ ఇప్పుడు 12.5 తోని వార్మప్ అండ్ ఇప్పుడు 17.5 తోని చేస్తున్నాం. సో ఇందుకు ఇంకో 3 things క్లారిఫై చేయాలనుకుంటున్నాను. సో 3 things ఏంటంటే, ఫస్ట్ థింగ్ రీసెంట్గానే అంటే లాస్ట్ సండేనే మా ఊళ్ళో కూడా మొత్తం బోనాలు అయిపోయినాయంట. సో దిస్ కంక్లూడ్స్ దట్ మన తెలంగాణలో మొత్తం బోనాలు అయిపోయినాయి. సో ఇప్పటి నుంచి ఒక బ్యాచ్ తయారవుతుంది. ఎందుకంటే హిందూస్ దాంట్లో వాళ్ళు అర్పిస్తారు, వాళ్ళ ట్రెడిషన్ ఉంటుంది, ఒక ఇన్నోసెంట్ అనిమల్స్ ని స్టార్టర్ చేస్తారు అని కూడా అంటారు. యాక్చువల్గా బోనాలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటూ అందరు తెలుసు. బట్ మళ్ళీ ఇంకోసారి చెప్తా, అది ఎందుకంటే
19th సెంచరీలో, టు బి ప్రిసైజ్ 1813లో మన తెలంగాణలో మొత్తం ప్లేగ్ వ్యాధితో అందరు డిసీజ్ చనిపోతుండే. ఇట్స్ లైక్ ప్లేగ్ వ్యాధి అంటే మనం ఇప్పుడున్న జనరేషన్ ప్లేగ్ అంటే తెలియదు. సో ఇట్స్ లైక్ కరోనా లాంటిది. మేబీ కరోనా కన్నా డేంజర్ కూడా ఉండొచ్చు. సో అట్లాంటి టైంలో మన తెలంగాణ నుంచి కొంతమంది ఆర్మీ వెళ్ళి మధ్యప్రదేశ్లోని మహాకాళి టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రే చేస్తారు. అక్కడ ప్లే బాగా తగ్గితే మేము సికింద్రాబాద్లో మహాకాళి టెంపుల్ కట్టేసి ఎవ్రీ ఇయర్ అక్కడ బోనస్ సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు చెప్తారు అన్నమాట. వాళ్ళు ప్రే చేస్తారు. సో అట్లా ప్రే చేసినప్పుడు ఒక మిరాకిల్ జరిగినట్టు సడన్ గా ప్లేగ్ వ్యాధి తగ్గిపోతుంది. సో అలా తగ్గిపోవడం వల్ల ఎవ్రీ ఇయర్ ఆ మాంకల్యమ్మకి థ్యాంక్స్ గివింగ్ లాగా, ఒక గ్రాటిట్యూడ్ లాగా ఎవ్రీ ఇయర్ బోనస్ సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఆ ప్లేగ్ వ్యాధిలో ఇంకా నాలుగులో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేదన్నమాట. సో అందరి దాంట్లో ఉండే అవసరానికి హిందూ దేవులు గుర్తొచ్చి దాని తర్వాత విగ్రహాలను చేయకూడదు, హిందూ దేవులను పూజించద్దు, హిందూ దేవుల రాక్షసులు ఉంటారు అడ్డమైన విషయాలన్నీ నేర్పిస్తుంటారు. సో దీని గురించి మాట్లాడతారు కానీ క్రిస్టియానిటీలో వల్ల బలి ప్రథలు ఉన్నాయని చెప్పి చాలా మంది మాట్లాడరు, చాలా మంది తెలియదు. సో క్రిస్టియానిటీలో కూడా బలి అనేది ఉంది, దాని గురించి చెప్తా ఇప్పుడు. ఇజ్రాయెల్స్ అందరూ ఈజిప్ట్ వాళ్ళ దగ్గర బానిసలుగా ఉండే అనమాట. సో అట్లా బానిసలు ఉండి బాగా సఫర్ అవుతున్న టైంలో ఇజ్రాయెల్ వాళ్ళు ప్రేయర్ చేస్తారు అనమాట వాళ్ళ దేవునికి. వాళ్ళ దేవుడు ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళ దేవుడు ఒక 10 ప్లేగ్లను పంపిస్తారంట. సో ఆ ప్లేగ్ పంపించినప్పుడు దాంట్లో 10వ ప్లేగ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వచ్చారో వాళ్ళు యాక్చువల్గా లైక్ ఫస్ట్ బార్న్ అంటే మన ఇంట్లో పుట్టిన మొదటి సంతానం అలా చంపేస్తారు అనమాట. ఎవరిది? ఆ ఈజిప్ట్ వాళ్ళు. సో అలా చెప్పకుండా ఉండాలి అంటే వీళ్ళ దేవుడు వీళ్ళకి ఏం చెప్తాడంటే ఒక చిన్న ల్యామ్ అంటే లేత మేకపోతు, ఆ లేత మేకపోతుని బలిచ్చి ఆ రక్తంని వాళ్ళ ఇంటికి ఉన్న డోర్ మీద అంటిస్తే, like, ఆ, పెడితే ఆ ప్లేగ్ అయితే వచ్చేదో ఆ రక్తం మార్కని చూసి ఓకే వీళ్ళు మనోళ్ళే అని చెప్పేసి ఆ ఇంటిని పాస్ చేసి ముందుకు వెళ్ళిపోతారు అనమాట. సో దాన్ని పాస్ ఓవర్ అంటారు. సో అట్లా అట్లా దానికి భయపడి ఆ ఇజ్రాయల్స్ ని వీళ్ళు ఫ్రీ చేస్తారు అనమాట, అంటే ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. సో అట్లా ఎవ్రీ ఇయర్ వీళ్ళు పాస్ ఓవర్ మీల్ ని సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. సో సెలబ్రేషన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇట్లా ఉన్నోళ్ళు బలిస్తారు, లేని వాళ్ళకి పంచుతారు అనమాట వాళ్ళు. సో ఉన్నోళ్ళు బలిచ్చి వాళ్ళ ఇంట్లో కుక్ చేయడం అండ్ వండుకొని తినడం. సో ఎవరైనా లేని వాళ్ళు ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోలేకపోతే వాళ్ళకి వీళ్ళు వండుకున్న దాంట్లో పంచుతారు అనమాట. సో అట్లా ఎవ్రీ ఇయర్ అదొక బిగ్గెస్ట్ సెలబ్రేషన్ అనమాట వాళ్ళ దాంట్లో. ఇట్స్ లైక్ అదొక ఫ్రీడమ్ మూమెంట్, ఫ్రీడమ్ వస్తుంది.
వాళ్ళ ఫ్రీడమ్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇలా బలిస్తుంటారు అన్నమాట. వాళ్ళు బలి ఫెస్టివల్ చేసుకుంటారు అన్నమాట వాళ్ళు. కాకపోతే ఇప్పుడున్న క్రిస్టియన్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం మానేశారు. ఎందుకంటే ఇదే పాస్ ఓవర్ సెలబ్రేషన్ టైంలో జీసస్ ని క్రూసిఫై చేస్తారు. అంటే అదే ఆ, ఆ శిల ఏదైతుందో దాన్ని మేకులు కొడతాడు కదా. సో అట్లా జీసస్ చనిపోతారు అనే రీజన్ తో వాళ్ళు అదొక సాటర్డే అని చెప్పేసి ఇట్స్ నాట్ సెలబ్రేషన్ అని చెప్పేసి ఇప్పుడున్న క్రిస్టియన్స్ దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం బంద్ చేశారు. 325 years వరకు ఫస్ట్ పాస్ ఓవర్ మీలే సెలబ్రేట్ చేసుకున్నారు. చనిపోయినా 325 years తర్వాత క్రిస్టియానిటీ అనేది ఈ దేశం నుంచి విడిపోయిన తర్వాత దే స్టార్టెడ్ సెలబ్రేటింగ్ ఈస్టర్ అండ్ గుడ్ ఫ్రైడే. సారీ, గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. అట్లా ఓన్లీ హిందూ దాంట్లోనే బలిపత్తాలు ఉన్నాయని చెప్పేసి ఏవో పోర్ట్రేట్ చేయడం పని చేసి అసలు నిజం తెలుసుకుంటే బాగుంటుంది. సో ఎందుకు చెప్పినారు ఇదే టైంలో జీసస్ చనిపోతాడు, సో అందుకనే క్రిస్టియన్స్ ఒక సాటర్డే అని చెప్పేసి ఇక మళ్ళీ లేచినాక ఒక సెలబ్రేషన్ అని చెప్పేసి పాస్ ఓవర్ మీల్ బంద్ చేయడం, పాస్ ఓవర్ సెలబ్రేట్ చేసుకోవడం బంద్ చేసింది. సాక్షులు చూస్తే బైబుల్లో గోస్పెల్స్ ఆఫ్ మార్క్, మాథ్యూ, ల్యూక్ ఈ ముగ్గురు గోస్పెల్స్ ఏమో జీసస్ ఈ పాస్ ఓవర్ సెలబ్రేషన్ చేసుకొని బలిచ్చిన మేకపోతే ఏదైతుందో దాన్ని తినేసి చనిపోయినా అని చెప్పేసి ఈ ముగ్గురు హాస్పిటల్స్ ఉంటుంది. అదే హాస్పిటల్స్ ఆఫ్ జాన్ లో మాత్రం జీసస్ తినలేదు, సెలబ్రేషన్ స్టార్ట్ కాకముందే చనిపోయినారు అని చెప్పేసి ఉంటుంది. ఇప్పుడున్న క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే లాస్ట్ పాస్ ఓవర్ ముందు లాస్ట్ సప్పర్ అనేది, లాస్ట్ సప్పర్ లో జీసస్ ఆయన లైక్ ఫ్లెష్ ని బ్రెడ్ అనుకొని వైన్ ని ఆయన బ్రెడ్ అనుకొని సేవించమని చెప్పేసి వాళ్ళ అపోస్తలుకి ఇస్తాడంట. దట్ మీన్స్ ఒక క్లారిటీ లేదు పాస్ ఓవర్ సెలబ్రేట్ చేసుకున్నా లేదా అని చెప్పేసి. బట్ బతుకున్న ఇయర్స్ కూడా పాస్ ఓవర్ సెలబ్రేట్ చేసుకున్నా అనేది ఒక క్లారిటీ లేదనమాట. సో దిస్ కంక్లూడ్స్ అవర్ ఫస్ట్ టాపిక్ అనమాట. ఏదైతే మూడు పాయింట్లు అని చెప్పిన వాళ్ళ ఫస్ట్ థింగ్, దీంట్లో ఏంటంటే ఓన్లీ హిందూయిజంలోనే బలి అనేది లేదు, క్రిస్టియానిటీలో కూడా బలి అనేది ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ హిందూయిజం వేరే దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, అండ్ మైక్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు ఏదో చెప్తారు దీన్ని అది ఇంట్లో కూర్చొని బయటికి వచ్చి మా పిల్లలు స్కూల్లో కాలేజీలో చదువుకున్న పిల్లల దగ్గరికి పోయి మీ దాంట్లో బలి అర్పిస్తారు అని చెప్పేసి అంటే ఇప్పటి నుంచి మీ పిల్లల్ని క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో బెటర్ మీ పీపుల్ వెళ్ళి చర్చ్లో ఎవరైతే మైకులు పట్టుకొని మాట్లాడుకుంటారో వాళ్ళకి వెళ్ళి ఈ డౌట్లు అడగండి, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి. ఓకే, కమింగ్ టు సెకండ్ టాపిక్. సో ఈ బలి ఇచ్చినప్పుడు తినలేదా అనేది క్లారిటీ లేదు కాబట్టి ప్రతిసారి ఏమంటారు నాన్ వెజ్ గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి జీసస్ తినలేదని క్లారిటీ లేదనమాట. సో మీకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది, అదేంటంటే 5 చేపలు 5 బ్రెడ్ ముక్కలు తీసుకొని 5,000 మందికి పంచుతాడు ఉంటుంది. బట్ అక్కడ జీసస్ తినలేదు అనేది ఒక కన్క్లూజన్ లేదు. సెకండ్ థింగ్, ఈ పాస్ ఓవర్ మీల్ తినడం అనేది కన్క్లూజన్ లేదు. అండ్ థర్డ్ థింగ్, జీసస్ చనిపోయి మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ ఆల్ దిస్ పాస్ ఓవర్ మీల్స్ అవుతున్నాయో తినకుండా
ఆ, ఒక బ్రాయిల్డ్ ఫిష్ అడుగుతాడు. సో ఆ ఫిష్ అడిగి తిని ప్రూవ్ చేసుకుంటాడు అనమాట, ఆయన తిరిగి లేచిండు అని చెప్పేసి. ఇంట్లో ఆయన దేవుడు అన్నప్పుడు మళ్ళీ తిరిగి లేచిన ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అది కూడా ఎందుకు చాప ముక్కని తిని. అంతకన్నా ముందు వరకు అయితే జీసస్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనేది క్లారిటీ లేదు. అట్లా చనిపోయిన లేచిన తర్వాత నేను తిరిగి లేచిన ప్రూవ్ చేసుకోవడం కోసం జీసస్ ఆ చేప ముక్క తినాల్సి వచ్చింది. బట్ బతుకున్న రోజులు అయితే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు అనమాట మరి. సో ఈ కన్ఫ్యూజన్ అనేది క్లారిటీ లేదు, కానీ రాముడు నాన్ వెజిటేరియన్ తిన్నాడా, నాన్ వెజిటేరియన్ తినలేదా, సో ఈజ్ నాన్ వెజిటేరియన్ ఆర్ వెజిటేరియన్ అనేది క్లారిటీతోనే రాముడు నాన్ వెజిటేరియన్ తిన్నాడు. ఆ, రాముడు అడవికి వెళ్ళినప్పుడు అడవిలో వేటాడి జింకల్ని వాటి వీటిని తిన్నాడు. ఏదైనా చెప్పి ఏదో మాట్లాడుతుంటారు. సో ఒక విషయం చెప్పాలి ఏంటంటే, ఒకవేళ రాముడు నాన్ వెజిటేరియన్ తిన్నాడు, నేను నార్మల్గా గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికి లేదు అందరం చందా వేసుకొని అది వేసుకొని ఇది వేసుకొని మినిమం టు మినిమం ఖర్చు ₹1,00,000 ఖర్చు పెడతాం మినిమం. ఇంకా వేరే వాళ్ళు స్పాన్సర్లు అనుకుంటారు, సెలబ్రిటీ అనుకుంటారు, ఇంకా పొలిటీషియన్స్ అనుకుంటారు, వీళ్ళందరూ వాళ్ళది లెక్కనే లేదు ఎంత అవుతుంది. సో రాముడు నాన్ వెజిటేరియన్ తిన్నదా తినలేదా అని క్లారిటీ జస్ట్ 80 to 90 crore పీపుల్ ఇండియాలో మాత్రం వాళ్ళ క్లారిటీ లేదు అనుకున్నాను. ఒకవేళ రాముడు నాన్ వెజిటేరియన్ తిన్నాడే అనుకున్నాను, రామనవమి రోజు అంత పెద్ద ర్యాలీ తీస్తే అక్కడక్కడ పండాల్సి పెడతాం, అంటే ఫ్రీగా ఫుడ్ పెడతారు. సో ఇంత ఖర్చు పెట్టే మాకు నాన్ వెజ్ ఫుడ్ పెట్టడం పెద్ద మ్యాటర్ కాదు. సో జస్ట్ సింపుల్ లాజిక్, రాముడు నాన్ వెజిటేరియన్ తినలేదు కాబట్టి, లైక్ రాముడు వెజిటేరియన్ కాబట్టి మేము అవన్నీ పెట్టాం. రాముడు నాన్ వెజిటేరియన్ తినడం లేదని క్లారిటీ రావాల్సింది ఇండియా ఒక్కటి మాత్రమే. బట్ జిఎస్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అని చెప్పేసి 150+ కంట్రీస్ ఇంకా దాని గురించి రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు, ఇంకా తెలుసుకుంటూనే ఉన్నారు. ఇంకో క్లారిటీ లేదు. సో మీకు ఇక్కడ కూర్చొని చాలా పవర్ ఉంది కదా, మీరు అరగంగానే సిలిండర్లు వస్తాయి, జాబ్లు వస్తాయి, ఇంకేవో వస్తుంటాయి. సో మీరు తెలుసుకొని ఆ 150+ కంట్రీస్ క్రిస్టియన్ ఏవైతుందో ఒక క్లారిటీ ఇస్తే మంచిగా అందరూ ఒక ఏమంటారు, ఒక ఒక మ్యాటర్కి ఫిక్స్ అయిపోతారు. నాన్ వెజిటేరియన్ తినడా లేదా అనేది మీకు అవసరం లేదు. జీఎస్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కాదని క్లారిటీ ఇస్తాయి. సో దిస్ కంక్లూడ్స్ అవర్ సెకండ్ టాపిక్. అసలు కొంచెం షుగర్ ఉంది కదా, దాన్ని కొంచెం మెల్లమెల్ల తక్కువ వేస్తాను చెప్తున్నాను. ఇంజరీతో ఫస్ట్ వర్కౌట్ గణేష్ ఫెస్టివల్ గురించి మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్ గణేష్ ఫెస్టివల్ అనేది హిందూ ఫెస్టివల్. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ హిందూ ఫెస్టివల్, కానీ ఎప్పటివరకు అది 1893 వరకు. 1893లో లైక్ అప్పుడు బ్రిటిష్ రూల్ ఉండేది కాబట్టి, సో బ్రిటిష్ రూలింగ్ లో హిందూస్
అని కాదు, మన వాళ్ళందరూ ఒక 4 మెంబర్స్ కన్నా ఎక్కువ గ్రూప్ కట్టినారంటే తీసుకెళ్ళి కొట్టడం, జైలు వేయడం ఇటువంటి పనులు చేస్తున్నారు. సో మన ఫ్రీడమ్ ఫైటర్స్కి అందరికీ కలవడం, మీటింగ్ పెట్టుకోవడం, స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకోవడం ఇవన్నీ ఇబ్బంది అవుతుండే. సో అట్లాంటి ఇబ్బంది అవుతున్న టైంలో ఈ బాలగంగాధర్ తిలక్ ఆయనకి ఒక ఐడియా వచ్చింది అన్నమాట. సో ఎప్పుడు గణేష్ ఫెస్టివల్ అనేది ఇంట్లో పెట్టుకొని సెలబ్రేట్ చేసుకుంటాం కదా. సో ఎట్లాగో బ్రిటిషర్స్ వాళ్ళు లైక్ రిలీజియస్ గ్యాదరింగ్ కి బ్యాన్ ఏం పెట్టలేదు. సో దీన్నే మోకాగా చేసుకొని గణేష్ ఫెస్టివల్ అనేది ఇంట్లో కాదు బయట సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి బయటకు తీసుకొచ్చి విగ్రహాన్ని పెట్టి ఫస్ట్ పూణేలో స్టార్ట్ చేసినారు అన్నమాట. అలా స్టార్ట్ అయిన ఈ ఫ్రీడమ్ అండ్ యూనిటీ మూవ్మెంట్ గణేష్ ఫెస్టివల్. ఆ టైంలో లైక్ కలవడం, సెలబ్రేషన్ అనేది ముందు ఉంటుండే, వీళ్ళందరూ వెనకాల కూర్చొని డిస్కషన్, స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవడం, ఫ్రీడమ్ మూమెంట్ ని ముందు తీసుకెళ్ళడం ఇవన్నీ ప్లాన్ చేసుకుంటున్నాయి అన్నమాట. సో గణేష్ ఫెస్టివల్ అనేది ఒక హిందూ ఫెస్టివల్ ఒకటే కాదు. ఆఫ్టర్ 1893 ఇట్ ఈస్ అన్ ఇండియన్ ఫెస్టివల్. ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ ఫ్రీడమ్, ఇట్ ఈస్ అ మూమెంట్ ఆఫ్ యూనిటీ. కానీ మైకొట్టుకొని మీకు చెప్పేది ఏంటి, మంచి తలకాయ నరికేసి ఎన్నో తలకాయ పెడితే దేవుడు అయిపోతాడా? ఇట్లా దేవుని విగ్రహాలు రోడ్డు మీద అమ్ముకొని తీసుకొచ్చి దాన్ని పూజ చేస్తే దేవుడు అయిపోతాడా? ఆయన దేవుడి విగ్రహాలు రోడ్ల మీద అమ్మడం ఏంటి? ఇవే మీకు చెప్తుంటారు అన్నమాట. సో చెప్తారు, వింటారు, ఓకే, బాగానే ఉంది. రీసెంట్గా రతన్ టాటా చనిపోయినప్పుడు ఆయన జీసస్ని నమ్ముకోలేదు కాబట్టి స్వర్గానికి పోతాడా నరకానికి పోతాడా అంటే నరకానికి పోతాడా అని చాలామంది మాట్లాడినారు. దాంట్లో రతన్ టాటా నరకానికి పోతాడా స్వర్గానికి పోతాడా పక్క పెడితే మన ఫ్యామిలీస్లోనే మన తాత ముత్తాతలు ఈ ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉన్నారు. సో మీకు నువ్వు క్వశ్చన్ వేసుకో. రీసెంట్గానే 79th ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం కదా, అందరం స్టేటస్ పెట్టుకున్నాం కదా ప్రౌడ్గా, హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని. ప్రౌడ్గా అందరూ మీ బైబుల్ వర్సెస్తో లేదా మీ పాస్టర్ యొక్క ప్రేయర్స్తో అందరూ స్టేటస్ పెట్టినారు. ఓకే, మీకు మీ క్వశ్చన్ వేసుకోండి. మా తాత ముత్తాతలు కూడా హైదరాబాద్ క్రిస్టియన్, హిందూ అంటారు, అందరం ప్రౌడ్ ఇండియన్స్. సో మీ తాత ముత్తాతలు ఇటువంటి ఫ్రీడమ్ మూమెంట్లో పార్టిసిపేట్ చేసినారు. సో ఫ్రీడమ్ కోసం దేవుడిని అడ్డం పెట్టుకొని స్ట్రాటజీ మాట్లాడుకున్నప్పుడు విగ్రహాధరణ గుర్తుకు రాలే. దేర్ ఓన్లీ కాన్సన్ట్రేషన్ వాస్ టు గెట్ ఫ్రీడమ్. మనం కూర్చొని మాట్లాడుకోవాలి, డిస్కస్ చేసుకోవాలి, యూనిటీగా ఉండాలి, యూనిటీని ఇంకా బలపరచుకోవాలి, మన ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ అనేది ఇంకా స్ట్రాంగ్ చేయాలి అనేది ఒకటే కాన్సన్ట్రేషన్ ఉండే. సో అవసరానికి దీన్ని వాడుకొని అవసరం అయిపోయిన తర్వాత ఇదే మంచి తలకాయ తీసేసి ఇంకో తలకాయ పెడితే దేవుడు అయిపోతాడు. ఇవన్నీ అర్థమైన మాటలు ఇంట్లో కూర్చొని ఇంకెన్ని రోజులు ఇట్లా ఉంటావు. సో లెట్స్ చెరిష్ దిస్ మూమెంట్. మంచిగా వస్తే కలిసి అందరం కలిసి గణేష్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకున్నాం, మన యూనిటీ మనం చూపించుకున్నాం. నాకు అవసరం లేదు, బయట కంట్రీస్ వాళ్ళకి చూపించుకోలేదు అంటారు. సో అందరం కలిసి యూనిటీగా సెలబ్రేట్ చేసుకుంటే కలిసి ఉన్నాం. లేదు నేను ఇట్లనే ఉంటా, నేను దూరంగానే ఉంటా, నేను పార్టిసిపేట్ చేయను, మా దాంట్లో ఇదంతా బ్యాన్, వాళ్ళ విగ్రహాలు అనేది వేయకూడదు, ప్రసాదాలు తినకూడదు, ఇవే పెట్టుకొని కూర్చుంటా అంటే అది నీ కర్మ. సో ఇంట్లో అనుకొని మంచిగా మేము చెట్టుకు సబ్స్క్రైబ్ చేసుకొని హ్యాపీగా వీడియోస్ చూసుకుంటూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.